చిరకాలము నాతో ఉంటాలని క్షణమైన విడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము క్రీస్తుతో కలుగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. నా యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. ప్రియమైన నా సోదరి సోదరులారా, శ్రేష్టమైన ఈ ఆశీర్వాద ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రియమైన వారులారా, మీకు శుభమే, మీకు ఆనందమే, మీకు ఐశ్వర్యమే, సంపూర్ణమైనటువంటి దేవుని దీవెనలే మీకు పరిపూర్ణముగా కలుగునుగా. కానీ ఈ ఉదయకాలమే మీ మీద పరిపూర్ణముగా సంపూర్ణముగా మనసు పెట్టి నేను మనసారా క్రీస్తు యేసునందు దీవిస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ శ్రేష్ట దీవెన పరిచర్య, ఈ ఉదయకాల అనుదిన బ్లెస్సింగ్ ప్రార్థన మీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఉన్నతమైన ఆనందకరముగా మారుతుందని నాకు అనేకులు తెలియపరిచినప్పుడు చాలా సంతోషం క్రీస్తు యేసునందు కలుగుతుంది. ప్రియులారా, ఈ జీవము గల దేవాది దేవుని శ్రేష్టమైన ఆశీర్వాద పరిచర్య అది వ్యర్థము కాలేదు. నమ్మిన ప్రతి వారికి ఇది దీవెనకరముగా దేవాది దేవుడు మార్చుస్తున్నారని తెలుసున్నప్పుడు క్రీస్తు యేసునందు చాలా సంతోషం కలిగి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. మన హృదయ కోరికలు ఒక మంచి పేపర్లో రాసి ప్రార్థన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకుండగా మనము ఆశ కలిగి రాసినటువంటి కోరికల్లో అనేకమైనటువంటి కోరికలు ఈ తక్కువ సమయములలో జరిగినది చూసుకుండగా అది దానికంటే మించిన ఆనందకరముగా మారుతుంది. జీవమగల దేవాది దేవుని ఈ శ్రేష్ట ఉదయకాల సమయం చిన్న ఆరాధన, ఒక శ్రేష్ట జీవవచనము, ఒక చిన్న ప్రార్థన ద్వారా మీ వద్దకి, మీ ఇంటికి దేవుని ఆత్మ ద్వారా నాకు కూడా రావడానికి కృప ఇచ్చాడు. జీవమగల దేవునిలో నాకు కూడా రావడానికి దేవుడు భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. మనమందరం జీవమగల దేవునిలో ఏకైక కుటుంబముగా దేవుడు ముందుకు నడిపిస్తున్నారు కనుక ఈ ఉదయకాల సమయమే ఈ జీవవచనం మీరు స్వీకరించిన వెంటనే అనేకులకి ఇది మీ చేతుల ద్వారా, మీ మనసు ద్వారా ఆశీర్వాదకరముగా పంపించాలని మనవి చేసి ఈ దినము శ్రేష్ట జీవవచనము నేను చదువుతుండగా శ్రద్ధగా విని ఆమేనని చెప్పి దీవించబడాలని మరొకసారి కూడా క్రీస్తు యేసులో మనవి చేసుకున్నాను. ఈ దినము జీవవచనము సత్కీర్తన 91వ అధ్యాయము 14వ వచనము. సత్కీర్తన 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఎవరు ఈ వచనము, ఈ శబ్దం ఎవరెవరు శ్రద్ధగా వింటున్నారో
మీరే దేవుణ్ణే ప్రేమించుచున్నాడు గనుక, ఈ జీవ వచనమునే ప్రేమించుచున్నాడు గనుక, ఈ శ్రేష్ఠ సత్య ఆశీర్వాద ఈ శ్రేష్ఠ దీవెన ఈ సమయమునే మీరు ప్రేమించుచున్నాడు గనుక అని అర్థం. వచనమునే ప్రేమించిన వాడు శ్రేష్ఠ జీవము గల దేవుణ్ణే ప్రేమించిన వాడే కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతన్ని తప్పించదను. ఈ జీవ వచనము మీరు శ్రద్ధగా విని ఈ వచనములో ఈ జీవ వచనము ద్వారా మాట్లాడిన ప్రతి మేలు కలిగిన కార్యాలకు మీ జీవితమునే మీరు పరిపూర్ణముగా అర్పించినప్పుడు చెప్పినటువంటి కార్యాల్లో మీ పాత్ర కూడా దానిలో మీరు పరిపూర్ణముగా అప్పగించినప్పుడు మీ ముందులో రావలసిన ప్రతి అపాయములో నుంచి ప్రతి కీడు నుంచి దేవాది దేవుడే మిమ్మల్ని తప్పిస్తారని అర్థం. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని కనపరచదును. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్నే కనపరచుదును. ఈ జీవ వచనము మీరు శ్రద్ధగా విన్నప్పుడు జీవము గల దేవుని ప్రియ కుమారుడు క్రీస్తు యేసునందు ఈ జీవ వచనము ద్వారా మీ దగ్గరికి ఇదిగో ఈ శబ్దము ద్వారా దేవాదేవుడు వచ్చినప్పుడు జీవము గల దేవుని నామము మీరు ఎరిగిన వాడుగా మారింది. అప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది? ప్రతి సమయములలో దేవుని మహిమ ఘనత ప్రభావముకు తగినట్టుగా మీ జీవితములనే, మీ ఇంటినే, మీ పిల్లల్ని, మీరు చేసిన సమస్తమునే దేవాది దేవుడు కనపరచడం ప్రారంభమవుతారు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములను మిమ్మల్ని దీవించి ప్రతి సమయంలో దేవుని ఘనత మీ మీద నింపి సర్వోన్నతుడైనటువంటి జీవముల దేవుని ప్రియ బిడ్డలుగా క్రీస్తు యేసు నందు మిమ్మల్ని అనుక్షణము నడిపించును కాక అని నా ప్రార్థన. మీ కొరకు ఈ శ్రద్ధగా మీరు వింటుండగా ఈ వచనం మీరు వింటున్నారు కనుక మీ కొరకు నేను ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయబోతుండగా అందరూ నాతో కలిసి తల ఉంచి ఏకీభవించాలని మనవి చేసుకున్నాను. పరిశుద్ధ సత్కీర్తన 91:14 వచన ప్రకారం ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద దీవెన వచనము మీ ప్రియ బిడ్డలైనటువంటి మా మీదే మీరు పరిశుద్ధ నిత్య సీయోను నుంచి నింపినందుకు స్తోత్రము. ఐ లవ్ యు లార్డ్. మేము మిమ్మల్ని ప్రేమించుచున్నాడు నాయన. మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసులో మేము ఉన్నారు కనుక, మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక, మా తండ్రి మీరే కనుక నాయన, మీ ఇంటిలో మేము ఉన్నారు కనుక మిమ్మల్ని ప్రేమించి ఉండుట భాగ్యం మాకు కలుగచేసినందుకు స్తోత్రాలు. మీ జీవ వచనము ఎరిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ జీవ సత్య వచనము ద్వారా మమ్మల్ని జీవింపచేసినందుకు స్తోత్రాలు. ఈ జీవ వచనము ఎవరెవరు శ్రద్ధగా విని నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి, వారు హృదయ కోరికలు, వారి కుటుంబ పరిస్థితి తండ్రి నాకన్నా ముందుగా మీకు తెలుసు గనుక శాంతి సమాధానం సర్వైశ్వర్యం వారికి కలిగి చేసి మీ నామమును పేరుట వాళ్ళని కనపరిచి పునరుద్ధారుడైన క్రీస్తులో ఉన్నతమైన జీవము గల దేవుల్లో నడిపించి ఈ ప్రియమైనటువంటి వారందరి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, మీ ఘనతకి మీ మహిమకి తండ్రి మీ ప్రభావమునకు తగినట్టుగా ప్రియమైన వారిని దీవించి వారి మంచి హృదయ కోరికలు జరిగించు సర్వైశ్వర్యములో నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి దీవించి ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.